Hi friends, good evening everyone. నేను మీ మధ్యరామ్ని. I am a chairman club member in Rajam branch. అయితే మనం ఒక లేటెస్ట్ అప్డేట్ మనం తెలుసుకోవాల్సి ఉంది. మన ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా ఒక ప్లాన్ ఏమో లాంచ్ చేయబోతుంది. అది లేటెస్ట్ ఫీచర్స్ మనకి ఇప్పటి వరకు ఉన్న ప్లాన్స్ లో కొంచెం ఎక్స్ట్రాలు జోడించి కొంచెం అద్భుతంగా కస్టమర్స్ కి పాలసీ హోల్డర్ కి యూజ్ అయ్యే విధంగా కొన్ని టెక్నిక్స్ అందులో యాడ్ చేసి ఒక ప్లాన్ అనేది తీసుకొచ్చారు. ఆ ప్లాన్ అనేది ఈ రోజున మీకు తెలియచేయాలనేది నా యొక్క ప్రయత్నం. ఈ ప్లాన్ ని పూర్తిగా ఒకసారి వినండి. మేబీ మీకు కూడా యూజ్ అవ్వచ్చు. కస్టమర్స్ అవ్వచ్చు, ఏజెంట్ మిత్రులు అవ్వచ్చు. ఎందుకంటే మనకి ఎక్కువగా కొత్త ప్లాన్ వచ్చిందంటే అమ్మడానికి అనువుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ పబ్లిసిటీ కూడా బాగానే చేస్తుంది కార్పొరేషన్ కాబట్టి ఎవరైనా అడిగేటప్పుడు కూడా మనం చెప్పుకోవడానికి ఒక విషయం తెలుసుకొని ఆటోమేటిక్గా ఉండాలి. కాబట్టి ఫ్రెండ్స్, నాకు తెలిసిన విషయాల్ని నేను సేకరించి మీకు చెప్తున్నాను. దయించి అనిదా భావించొద్దు. సో మనం పాయింట్లోకి వెళ్దాం. ఈ ప్లాన్ కి కార్పొరేషన్ వాళ్ళు ఒక మంచి నేమ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఆ నేమ్ ఏమిటంటే ధనరేఖ. అంటే ఒక చూసారా, మనకి ధనరేఖ ఎలా ఉంటదని అడుగుతుంటాం కామన్ గా. మరి కార్పొరేషన్ ఏ ఉద్దేశంతో ధనరేఖ అనేది పెట్టిందో మనకి తెలియదు, కానీ న్యూ ప్లాన్ లాంచింగ్ ధనరేఖ ఇది చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ ప్లాన్ ఫీచర్స్ ఇవన్నీ చూద్దాం. వీటిని చూసే ముందు మనకి షార్ట్ కట్ లో ఇంకొక విషయం దీని గురించి మనం తెలుసుకుందాం. తెలుసుకోవడానికి ఏమిటంటే ఈ ధనరేఖ ప్లాన్ అనేది న్యూ ప్లాన్ మనీ బ్యాక్ ప్లాన్ విత్ గ్యారంటీడ్ ఎడిషన్. అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఈ మనీ బ్యాక్ ప్లాన్ అనేది మనకి ఆల్మోస్ట్ ఒక 2-3 ప్లాన్స్ ఉన్నాయి. ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. జీవన్ భారతి, జీవన్ శిరోమణి అండ్ బీమాశ్రీ, వీటికి గ్యారంటీడ్ ఎడిషన్ ఏమో ఉంది. గ్యారంటీడ్ ఎడిషన్ పాలసీ అనమాట. అంటే ఖచ్చితంగా సంస్థ తాలూకా హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా మనకి కార్పొరేషన్ ముందే కమిట్ అవుద్ది, ఎంత మెచ్యూరిటీ ఇస్తామనేసి. సో ఆ విధంగా కమిట్ అయిన విధంగా మనకి మెచ్యూరిటీ ఇస్తుంది. దాన్ని గ్యారంటీడ్ ఎడిషన్ గా మనం పరిగణించుకోవచ్చు. అయితే దీనికి ఎలిజిబిలిటీ మినిమం ఏజ్ 90 days. సాధారణంగా ఏ పాలసీ 90 days అనగానే 0 ఏజ్ అంటాం. బట్ 0 ఏజ్ అంటే 90 days నుంచి మనకి ఏ ప్లాన్ అయినా వర్తిస్తుంది. దీనికి మ్యాక్సిమం ఏజ్ కూడా 60 వరకు ఉంటుంది. ఇందులో ఇంకొక పాయింట్ మీకు చెప్పాలి, మర్చిపోయాను. ఈ ఏ ప్లాన్ కూడా మనకి అయితే కన్వెన్షనల్ ప్లాను లేకపోతే సింగిల్ ప్రీమియం అంటే వేరుగా ఉండేవి. బట్ ఈ ప్లాన్ కి వచ్చేసరికల్లా మనకి సింగిల్ ప్రీమియం ప్లస్ లిమిటెడ్ ప్రీమియం రెండు కలిపి దీంట్లో జోడించడం జరిగింది అనమాట. అది చాలా అద్భుతంగా సృష్టించారు. అంటే సింగిల్ ప్రీమియం కావాల్సిన సింగిల్ ప్రీమియం వేసుకోవచ్చు ఇదే ప్లాన్ లో. లేదు ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ మోడ్స్ ఉంటాయి కదా, వాటిలో కన్వెన్షనల్ ప్లాన్ కింద కూడా మనం చూపించుకోవడం ఒక అవకాశం ఉంటది. అయితే సింగిల్ ప్రీమియం తీసుకుంటే 40 ఏజ్, 50 ఏజ్, 60 ఏజ్, మ్యాక్సిమం 60 ఏజ్ వరకు మనకి సింగిల్ ప్రీమియం అవకాశం ఉంటది అనమాట. అయితే ఈ సింగిల్ ప్రీమియం ఏజ్ 60 years చేశారంటే అది టర్మ్ 20 years టర్మ్ పెట్టుకోవాలన్నమాట. అంటే బిలో 20 years. అదే 50 years చేశారు అనుకోండి, బిలో 30 years. అదే 40 years చేశారు అనుకోండి, బిలో 40 years టర్మ్ పెట్టుకోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైము కన్వెన్షనల్ ప్లాన్ తీసుకున్నారు అనుకోండి, మనకి ఇది మనీ బ్యాక్ కాబట్టి 50 years ఏజ్ ఉంటే 20 years టర్మ్ కంపల్సరీగా ఉండాలి. అదే 45 years ఏజ్ ఉందనుకోండి 30 years టర్మ్ ఉండాలి. 35 years ఏజ్ అయితే 40 years టర్మ్ పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇందులో మినిమం సమ్ అష్యూర్డ్ 2 lakh అనమాట. మినిమం సమ్ అష్యూర్డ్ 2 lakh అక్కడ నుంచి మనం ఇచ్చేసుకోవచ్చు. ఆల్ మోడ్స్ ఆఫ్ పేమెంట్ అలౌడ్. అంటే మనము
ఇయర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, క్వార్టర్ ఇయర్లీ కానీ, మంత్లీ ఈ న్యాచ్ సిస్టంలో కానీ పెట్టుకోవచ్చు. సింగిల్ ప్రీమియం అనేది ఇప్పుడు చెప్పాను కదా, సింగిల్ ప్రీమియం అంటే మొత్తం మనకి 5 మోడ్స్ లో కూడా మనకి అవకాశం ఏమో ఉంటది అనమాట. ప్రీమియం పేయింగ్ టర్మ్ కూడా హాఫ్ ఆఫ్ ద పాలసీ టర్మ్, అంటే మనము చేసే దాన్ని బట్టి ఉంటది అనమాట. ఇందులో సర్వైవల్ బెనిఫిట్ చూసుకుంటే పాలసీ టర్మ్ 20 ఇయర్స్ పెట్టామనుకోండి. 20 ఇయర్స్ పెడితే ఇక్కడ 10% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్, 10% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్. ఇది ఏ విధంగా 10% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ వస్తుంది అనేది మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ లో ఉంటది. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి 920 ప్లాన్ తీసుకున్నాం అనుకోండి. 920 ప్లాన్ ఫర్ ఎగ్జాంపుల్ 2021 డిసెంబర్ లో తీసుకున్నాం అనుకోండి. వాళ్ళకి 5 ఇయర్స్ తర్వాత ఎప్పుడు వాళ్ళకి మనీ బ్యాక్ వస్తుంది అంటే, ఈ 2021 5 ఇయర్స్ అంటే 2026 డిసెంబర్ కి వాళ్ళకి మనీ బ్యాక్ వస్తుంది అనమాట. సో అక్కడ ఎవ్రీ 5 ఇయర్స్ కోసారి వస్తుంది. బట్ ఇక్కడ ఈ ప్లాన్ వచ్చేసరికల్లా లాస్ట్ నుంచి 5 ఇయర్స్ మనకి వస్తుంటది అనమాట. మీకు అది అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు మనం 20 ఇయర్స్ టర్మ్ పెట్టామంటే 20 ఇయర్స్ కి ముందు మెచ్యూరిటీ ముందు 5 ఇయర్స్ తీస్తే 15 ఇయర్స్ అండ్ 10 ఇయర్స్. అంటే ఇక్కడ 5 ఇయర్స్ కి మనకి మనీ బ్యాక్ రాదు, 10 ఇయర్స్ అండ్ 15 ఇయర్స్ మాత్రం వస్తుంది అనమాట. అంటే లాస్ట్ నుంచి 5 ఇయర్స్ మనం లెక్కేసుకుంటూ రావాలన్నమాట. అదే 30 ఇయర్స్ టర్మ్ పెట్టామనుకోండి, 15% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్. అండ్ అంటే ఇది 30 ఇయర్స్ పెట్టాం కాబట్టి 25 ఇయర్స్, 20 ఇయర్స్, 15 ఇయర్స్ వస్తుంది అనమాట. అంటే వెనక నుంచి 5 ఇయర్స్ నుంచి మనం లెక్కేసుకోవాలన్నమాట. అదే 40 ఇయర్స్ టర్మ్ పెట్టుకుంటే 35 ఇయర్స్, 30 ఇయర్స్, 25 ఇయర్స్, 20 ఇయర్స్. ఈ విధంగా మనకి మనీ బ్యాక్ ఏమో సర్వైవల్ బెనిఫిట్ మనకి రావడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక్కడ మెచ్యూరిటీ సమ్ అష్యూర్డ్, గ్యారెంటీడ్స్, డెత్ బెనిఫిట్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇక్కడ దండరేఖ గురించి మనం తెలుసుకుంటే, అవైలబుల్ ఫర్ ఆల్ ద డిస్ట్రిబ్యూటింగ్ ఛానల్, అంటే మనకి ఏ ఛానల్ ఉన్నాయో అన్ని ఛానల్ నుంచి ఇది వస్తుంది. ఎన్కేస్డ్ ద కమిషన్ రిబేట్స్ కూడా ఉంటాయి. ఆల్ ద రైడర్స్ అవైలబుల్, ఇక్కడ మనకి ఏవైతే మనకి రైడర్స్ ఉన్నాయో అన్ని రైడర్స్ కూడా మనకి కవర్ చేయడం జరుగుద్ది అనమాట. అంటే రైడర్స్ అంటే డిజబిలిటీ బెనిఫిట్ ఒకటి ఉంటుంది, డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైము టర్మ్ రైడర్ బెనిఫిట్ ఉంటుంది, పీడబ్ల్యూబీ బెనిఫిట్ ఉంటుంది, క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ ఉంటుంది. ఈ విధంగా ఏవైతే రైడర్స్ ఉన్నాయో అన్ని రైడర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సెటిల్మెంట్ ఆప్షన్ ఆన్ డెత్ అండ్ మెచ్యూరిటీ, అంటే సెటిల్మెంట్ ఆప్షన్ అనేది చాలా మంది తెలిసే ఉంటది. మెచ్యూరిటీని మనకి మెచ్యూరిటీ వచ్చే అమౌంట్ కానీ, డెత్ బెనిఫిట్ వచ్చే అమౌంట్ కానీ మనకి ఒకేసారి ఇవ్వకుండా వాయిదాల్లో ఇవ్వాలనుకుంటే మనం ఆ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు అనేది దీని ఉద్దేశం. మీకు కావాలంటే దాని క్లారిటీగా మనం తర్వాత చర్చించుకుందాం. ఆల్ ద బెనిఫిట్స్ ఆర్ గ్యారెంటీడ్ ఎట్ ద అవుట్సెట్, అంటే ఆల్ బెనిఫిట్స్ మనకి గ్యారెంటీడ్ గా వస్తాయి. స్పెషల్ ప్రీమియం రేట్స్ ఫర్ ఫీమేల్ లైఫ్స్, అంటే ఫీమేల్ లైఫ్స్ ఏమైనా ఫీమేల్స్ కి ఎవరికైనా మనం పాలసీ చేసేటప్పుడు వాళ్ళకి ప్రీమియం రేట్స్ కూడా స్పెషల్ గా ఉంటాయి అన్నమాట. ఇంక్రీజింగ్ గ్యారెంటీడ్ ఎయిడ్స్ అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద 6th ఇయర్, అంటే ఇప్పుడు పాలసీ మనం చేసామనుకోండి, పాలసీ చేసేటప్పుడు 1వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు మనం కట్టే ప్రీమియం గ్యారెంటీడ్స్ ఉండదు. 6వ సంవత్సరం నుంచి మనకి గ్యారెంటీ డేట్స్ ఏమో స్టార్ట్ అవుద్ది అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పాలసీ కంటిన్యూ చేసే ఉద్దేశం ఎవరికైనా ఉందంటే మినిమము టర్మ్ అనేది మనం మెయింటైన్ చేయాలి. కాబట్టి అక్కడ 6th ఇయర్ నుంచి మనకి పాలసీ ఇయర్ నుంచి మనకి గ్యారెంటీ డేట్స్ ఉంటుంది. అవైలబుల్ అండర్ సింగిల్ ప్రీమియం అండ్ లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్, అంటే మనకి 2 ఆప్షన్లు మనకి సింగిల్ ప్రీమియం చేసుకోవచ్చు, లేదనుకుంటే కన్వెన్షనల్ ప్లాన్ రకంగా చేసుకోవచ్చు. సర్వైవల్ బెనిఫిట్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్, అంటే దీనికి మనకు సర్వైవల్ బెనిఫిట్ కూడా మనకి రెగ్యులర్ గా ఉంటది. ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఒకటి చూపించారు, ఇందాక మీకు చూపెట్టింది వేరు. ఇక్కడ ఒక మేల్ కి పాలసీ టర్మ్ 30 ఇయర్స్ పెట్టుకొని, పీపీటీ అంటే ప్రీమియం పేయింగ్ టర్మ్ 15 ఇయర్స్ పెట్టుకుంటే, బేసిక్ సమ్ అష్యూర్డ్ మనం ఒక 10 lakh పెట్టుకున్నాం అనుకోండి. ఆ 10 lakh పెట్టుకున్నప్పుడు ఎగ్జాంపుల్ గా ఏ విధంగా వస్తుంది, ఏజ్ అట్ ఎంట్రీ 20 ఇయర్స్ టర్మ్ 20 ఇయర్స్ ఏజ్ వ్యక్తికి మనం పాలసీ ఇచ్చామనుకోండి, యాన్యువలైజ్డ్ ప్రీమియం మనకి 10 lakhs పాలసీకి 71,627 రూపాయలు పడుతుంది. టోటల్ ప్రీమియం పెయిడ్ 10 ఇయర్స్ కి మనకి 10,74,405 రూపాయలు పడుతుంది. ఇక్కడ సర్వైవల్ బెనిఫిట్ మనకి
30 ఇయర్స్ టర్మ్ పెట్టాం కాబట్టి ఇక్కడ ఇందాక మనం చూపెట్టాం కదా, ఇక్కడ 30 ఇయర్స్ టర్మ్ మనకి ఇక్కడ పెట్టాం కాబట్టి 25 ఇయర్స్, 20 ఇయర్స్, 15 ఇయర్స్ మొత్తం 3 సంవత్సరాలు, అంటే లాస్ట్ నుంచి 5 ఇయర్స్ నుంచి వస్తుంది కాబట్టి ఆ విధంగా మనకి 3 సార్లు 10 లక్షల పాలసీ కాబట్టి 1,50,000, 1,50,000, 1,50,000 మొత్తం 3 సార్లు వస్తుంది, 4,50,000 వస్తుంది. మెచ్యూరిటీ బెనిఫిట్ 23 లక్షలు వస్తుంది. టోటల్ మనీ బ్యాక్ బెనిఫిట్ విత్ సర్వైవల్ బెనిఫిట్ అంటే మొత్తం కలుపుకొని మనకి 27,50,000 రూపాయలు మనకేమో వస్తుంది అనమాట. సో ఆ విధంగా చూసుకుని మనం కట్టే 10,74,000 దగ్గర దగ్గర 27 లక్షల పైన వస్తుంది అనమాట. చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటది. మనకి సంస్థలకు ఒడిదుడుకుతో సంబంధం లేదు. కంపల్సరిగా గ్యారంటీ డేట్స్ అనేది ఇవ్వాల్సిందే. సో ఇది గ్యారంటీ డేట్స్ ప్లాన్ ఉంది కాబట్టి మనకి అమ్ముకోవడానికి కావచ్చు, కస్టమర్ తీసుకోవడానికి కావచ్చు, చాలా యూస్ఫుల్ గా ఉంటది. మన ఏజెంట్ పాలసీ ఇచ్చేటప్పుడు మనం కూడా భయపడాల్సిన అవసరం లేదు మెచ్యూరిటీ ఎంత వస్తుంది అనేది. సో ఇది ఖచ్చితంగా మనకి డెత్ బెనిఫిట్ చూసుకుంటే 12,50,000 నుంచి 25,50,000 వరకు డెత్ బెనిఫిట్ ఉంటది. అదే 20 ఇయర్స్ వ్యక్తి తీసుకున్నాడు అనుకోండి, 20 ఇయర్స్ వ్యక్తి తీసుకుంటే ఇక్కడ చూడండి, ప్రీమియం ఏమో సంవత్సరాలు పెరుగుతున్న కొద్ది ప్రీమియం పెరుగుతూ ఉంటది అనమాట. 20 ఇయర్స్ కి అయితే 72,264 రూపాయలు. సో ఆ విధంగా చూసుకుంటే సర్వైవల్ బెనిఫిట్ ఆ విధంగా వస్తుంది, మెచ్యూరిటీ సేమ్ ఉంటది, యాజ్ ఇట్ ఈస్ గా అన్ని ఏవి కూడా మారవు, కానీ ప్రీమియం మాత్రం కొంచెం పెరుగుద్ది. అదే 40 ఇయర్స్ తీసుకున్నాడు అనుకోండి, సో ఆ విధంగా చూసుకుంటే ధనరేఖ అదర్ ఫ్యూచర్స్ ఇందాక మీరు చెప్పినట్టుగా ఆప్షనల్ రైడర్స్ ఫర్ సింగిల్ ప్రీమియం అంటే మనకి ఆ సింగిల్ ప్రీమియం లో మనము చేసుకోవచ్చు. దానికి యాక్సిడెంటల్ అండ్ డిజబిలిటీ రైడర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్ కూడా మనం అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు. ప్లస్ లిమిటెడ్ ప్రీమియంకి వచ్చేసరికల్లా యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ రైడర్ కూడా ఉంటుంది, యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ ఉంటుంది, టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్ ఉంటుంది, క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఉంటుంది, ప్రీమియం వేరు బెనిఫిట్ రైడర్స్. సో ఈ రైడర్స్ అన్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇందాక మీకు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఈ రైడర్స్ అన్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఈ రైడర్స్ అనేవి ఒకవేళ తెలియకపోతే నాకు పర్సనల్ గా నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి, నేను దాని గురించి మీకు తెలియజేస్తాను. సెటిల్మెంట్ ఆప్షన్ ఇందాక చెప్పాను కదా, సెటిల్మెంట్ ఆప్షన్ ఫర్ మెచ్యూరిటీ బెనిఫిట్ నుంచి తీసుకోవచ్చు, అట్ ద సేమ్ టైమ్ డెత్ బెనిఫిట్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. లోన్ చూసుకుంటే సింగిల్ ప్రీమియం ఏదైనా ఒకేసారి ఫిక్స్డ్ డిపాజిట్ వేసారు అనుకోండి, వాళ్ళకి ఆఫ్టర్ 3 months నుంచి మనం లోన్ అనేది ఇస్తాం. పాలసీ సపోజ్ ఈ రోజు డిసెంబర్ లో పాలసీ తీసుకున్నారు అనుకోండి, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి పోతే మార్చి నుంచి మనం వాళ్ళకి లోన్ ఏమో ఇస్తాం. అదే లిమిటెడ్ ప్రీమియం అంటే సంవత్సరం, ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ ఎవరైనా పే చేశారు అనుకోండి, వాళ్ళకి ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఫుల్ ఇయర్స్ అంటే 2 years కంప్లీట్ అయిపోయినప్పటి నుంచి కూడా వాళ్ళకి లోన్ ఏమో అవైలబుల్ ఉంటది అనమాట. బెనిఫిట్స్ చూసుకుంటే డెత్ బెనిఫిట్ సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ అండ్ ఆక్వర్డ్ గ్యారంటీ డేట్స్ ఇఫ్ ఎనీ. ఈ బెనిఫిట్స్ అనేవి కామనే. సింగిల్ ప్రీమియం చూసుకుంటే సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ 125% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్. లిమిటెడ్ ప్రీమియం లో చూసుకుంటే సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ హైయర్ ఆఫ్ ద 120% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ ఆర్ 7 times of the annualized premium. In any case, death benefit shall not be less than 105% of total premium paid under limited premium. అంటే మనకి ఏ రకంగా చూసుకున్నా మనకి 105% మనకి బెనిఫిట్ లోపు మాత్రం మనకి రాదనమాట. సో ఈ విధంగా ఈ బెనిఫిట్స్ అన్నమాట ఉంటాయి. ఇందులో గ్యారంటీ డేట్స్ ఇందాక మీరు చూపెట్టినట్టుగా ఇందాక చెప్పాను కదా, 6th year నుంచి మన గ్యారంటీ డేట్స్ ఎంటర్ అవుద్ది అనేసి. ఈ 6th year నుంచి గ్యారంటీ డేట్స్ ఎలాగంటే 6వ సంవత్సరం నుంచి 7వ సంవత్సరం 20th year వరకు మనం పే చేసాం అనుకోండి, గ్యారంటీ డేట్స్ ను 50 రూపీస్ ఇస్తాం అనమాట per 1000 కి. ఆ per 1000 ఎలాగనేది మీకు తర్వాత చెప్తాను. అదే 21 year నుంచి 30th year వరకు మనకి 55 రూపీస్ ఇస్తారనమాట. అదే 31 నుంచి 40th year వరకు కూడా 60% ఇస్తారు. సో మనకి 1 crore పాలసీ, జీవన్ శిరోమణి పాలసీ కూడా 60% ఆఫ్ ద 60 రూపీస్ గ్యారంటీ డేట్స్ లేదు. అక్కడ మాక్సిమం 55 రూపీస్ మాత్రమే గ్యారంటీ డేట్స్. బట్ ఈ పాలసీ మాత్రం ఇంకో 5% అదనంగా ఇస్తున్నారు, అంటే 60 రూపీస్ per 1000 కి గ్యారంటీ డేట్స్ ఏమో ఇస్తున్నారు అనమాట. సో ఈ ప్లాన్ గురించి ఇది. ఈ గ్యారంటీ డేట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం.
ఇందాక చెప్పినట్టుగా మేలు 30 ఇయర్స్ టర్మ్ పెట్టుకొని పీపీటీ ప్రీమియం టర్మ్ పీపీటీ అంటే ప్రీమియం పేయింగ్ టర్మ్ 15 ఇయర్స్ పెట్టుకొని 10 లక్షలు పెట్టుకుంటే ఇయర్లీ ప్రీమియం రూ. 73,342 ఆయన పే చేస్తాడు. మెచ్యూరిటీ 27,50,000 వస్తదనమాట. సో, ఈ సర్వైవల్ బెనిఫిట్ ఈ విధంగా ఉంటది. 15థ్ ఇయర్, 20థ్ ఇయర్, 25థ్ ఇయర్ ఇస్తారు. అయితే ఇక్కడ గ్యారంటీ రేట్స్ ఏందో చూపెట్టాను కదా! 6 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళకి రూ. 50 ఇంటూ రూ. 1000 ఇంటూ 15 ఇయర్స్ అంటే మనం 15 సంవత్సరాలు మనం పే చేస్తాం కాబట్టి గ్యారంటీ డేట్స్‌ను ఇలా మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. కస్టమర్స్ అవ్వచ్చు, ఏజెంట్స్ అవ్వచ్చు. 50 ఇంటూ 1000 ఇంటూ అంటే గ్యారంటీ డేట్స్‌ను ఇంటూ 1000 ఇంటూ మనం టర్మ్ ఎంతైతే మనం పెట్టుకుంటున్నామో ఆ టర్మ్ అన్నమాట. ఇది టోటల్ చేస్తే 7,50,000 వస్తదన్నమాట. అదే 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు చూసుకుంటే ఇక్కడ రూ. 55 మనకిస్తారన్నమాట. ఈ విధంగా కాలిక్యులేషన్. టోటల్ మెచ్యూరిటీ చూసుకుంటే సమ్ అష్యూర్డ్, గ్యారంటీ డేట్స్‌ను, ఎస్‌బి స్పీడ్ అంటే మొత్తం 3 కలిపి వస్తాయన్నమాట. అంటే 10,00,000 ప్లస్ 13,00,000 ప్లస్ 4,50,000 మొత్తం కలిపి 27,50,000 వస్తుంది ఇక్కడ చూపెట్టినట్టుగా అన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనకున్న అప్డేట్స్‌ని బట్టి. సో, ఈ ప్లాన్ మనకి ఆటోమేటిక్‌గా మీకు గూడా తెలిసే ఉంటది. మనకి 8దో తారీఖు నుంచి ఇది లాంచ్ అయింది. సో, దీని మీద ఇంకా ఏదైనా లేటెస్ట్ అప్డేట్ ఏదైనా ఉంటే మీకు తెలియచేస్తాను. మీకేదైనా దీంట్లో డౌట్స్ కానీ ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్.